ఇక్కడ ఇంకొక హైలైట్ న్యూస్ చూస్తా ఉన్నాం కదా. బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సైలెంట్, కౌశిక్ గాంధీ ఇష్యూలో గప్చుప్, ఆందోళనకు మెజార్టీ శాసనసభ్యులు గైర్హాజరు, సెటిలర్ల ఓట్ల భయంతో వెనుకంజ, పార్టీ ప్రోగ్రాం కానందుకే దూరమా, బయటకు మాత్రం హౌస్ అరెస్ట్ సాగు, తరచూ మీడియాలో ఉండే మల్లారెడ్డి సైతం మౌనం, ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం బీఆర్ఎస్ లో చర్చ అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఏర్పడిన రాజకీయ ఇష్యూ ఆందోళనకు దారి తీసింది. కానీ ఇందులో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ చెందిన మెజార్టీ ఎమ్మెల్యే కనిపించకపోవడం ఆ పార్టీలోని చర్చకు దారి తీసింది. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు శుక్రవారం సృష్టించిన హడావుడిలో వీరు పాల్గొనకపోవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో గెలుపొందింది. కానీ అందులోని మెజార్టీ సభ్యులు ఈ నిరసనలో పాల్గొనకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే గాంధీ సెటిలర్ కావడంతోనే వీరంతా వెనక్కి తగ్గినట్లు టాక్. కౌశిక్ రెడ్డికి మద్దతు తెలిపితే వచ్చే ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు మిస్ అవుతాయనే భయంతోనే మీరు ఆందోళన కార్యక్రమాలు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రోగ్రాం కాకుండా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ కావడంతో ఉద్దేశపూర్వకంగానే వీరు యాక్టివ్గా లేనట్టు మరో వాదన అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మాగంటి గోపీనాథ్ కానీ, మల్లారెడ్డి కానీ, మరి రాజశేఖర రెడ్డి కానీ, అదేవిధంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎవరు పద్మారావు గౌడ్ కావచ్చు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, కనీసం ఎవ్వరు కూడా ఈ పక్కన చూసినట్టు మాకైతే దాఖలాలు కనిపిస్తలేవు. సో ఎందుకు అంటే సెటిలర్ల ఓట్లు కీలకం కదా, వాళ్ళు ఎందుకు వస్తారు, ఎవ్వరు కూడా రారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి అసలు స్పందన కరువు అయిపోయింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కౌశిక్ రెడ్డికి వెనకాల బాస నిలబడలేదు, పార్టీ వ్యక్తులే కదా, ఎందుకు నిలబడలేదు అంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇదంతా కూడా కౌశిక్ రెడ్డి ఆయన చేసినటువంటి ఆకురోడ్ చేసినటువంటి అనవసరమైన కామెంట్స్ వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా నష్టం కలిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ గమనించే ఎవరు కూడా అండగా నిలబడలేదు.